19 వరకు ఆర్ట్ అడ్వైస్ డిపార్ట్మెంట్లో చేశాను. తర్వాత 19లో రిపాట్రియేట్ అయ్యాను. అప్పటి నుంచి టిల్ ఇప్పటి వరకు నేను సంజీవ్ రెడ్డి సార్ అండర్లోనే వర్క్ చేస్తున్నాను. 19 నుంచి 24 వరకు సార్ నాకు డిఈ, తర్వాత సార్ వీక్యూసీకి వెళ్ళిపోయారు, నేను కూడా వీక్యూసీకి వెళ్ళిపోయాను. సార్ ఈఈ, ఇంకా ఎస్సీ. సార్ దగ్గర నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. నేను ఇప్పటివరకు ఎవరి డిపార్ట్మెంట్లో మాట్లాడలేదు, కానీ సార్ నాకు చాలా వర్క్ నేర్పించారు. అలాగే లైఫ్లో ఎలా ఉండాలి అనేది కూడా నేర్పించారు. నేను స్టార్టింగ్ ఒక సిచ్యువేషన్ చెప్తాను మీకు. నేను స్టార్టింగ్ ఫస్ట్ రిప్రాక్రియేట్ అయినప్పుడు నాకు మొత్తం కొత్త ఈ డిపార్ట్మెంట్. నాకు అంటే రికార్డింగ్ కొత్తనే, వర్క్ కొత్తనే, అక్కడ మిషన్ దగ్గరికి ఇక్కడికి కంప్లీట్గా డిఫరెంట్ ఉంది. సో ఒక సిచ్యువేషన్లో నేను జెడ్పీకి వచ్చినప్పుడు కొంచెం ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడారు. నేను చాలా ఎమోషనల్ అయ్యాను. అప్పుడు సార్ ఆ సీన్లో లేరు, కానీ తర్వాత నేను సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ నా ఫేస్ చూసే ఏమైందమ్మా అని అడిగారు. నేను లేదు సార్ ఏం అవ్వలేదు అన్న. లేదమ్మా ఏమైంది చెప్పు అన్నారు. సార్ ఇట్లా ఇట్లా అయ్యింది, ఇట్లా ఎంజాయ్ మ్యారేజెస్ రోల్స్ గురించి నాకు ఐడియా లేదు కదా, ఇట్లా మాట్లాడారు అంటే సార్ ఆల్రెడీ ఒక సార్ ఎవరో పర్సన్తో మాట్లాడుతున్నారు ముందు. సార్ తన ముందు నా ఫైల్స్ అన్ని పక్కన పెట్టేసి ఒక్క నిమిషం వెయిట్ చేయండి అని చెప్పి అనుషారా అని నన్ను తీసుకెళ్ళి ఆ సాంగ్స్ పర్సన్స్ ఉన్న రూమ్ దగ్గరికి వెళ్ళి మీరేమనుకుంటున్నారు, ఆ అమ్మాయి క్యాడర్ ఏమనుకుంటున్నారు, మీరు అట్లా ఎట్లా మాట్లాడతారు, ఫస్ట్ అపాలజైజ్ హర్ అని చెప్పి నాకు అపాలజైజ్ చేయించారు. మళ్ళీ అన్నారు డోంట్ రిపీట్ ఇట్ అగైన్, ఐ వోంట్ టాలరేట్ అని చెప్పారు. ఇప్పటి వరకు మళ్ళీ నాతో అట్లా మాట్లాడలేదు. అండ్ సార్ దగ్గర సార్ స్టార్టింగ్లో నాకు పిఎంజెస్ వర్క్ ఇచ్చారు. నేను కొంచెం భయపడ్డాను. సార్ పిఎంజెస్ అంటే చాలా పెద్దవి సార్ అంటే, నీకు ఎందుకన్నా నేను హెల్ప్ చేస్తాను, నీకు నేర్పిస్తా అన్నారు. సార్ ప్రతి ఒక్కటి గైడ్ చేశారు, ఎన్ని రికార్డింగ్ నుంచి అన్నీ గైడ్ చేశారు. సార్ నన్ను ఎక్కడికి షేక్ చేశారంటే ఒక సిచ్యువేషన్లో ఎన్క్యూ వచ్చినప్పుడు సార్ రాలేకపోయారు. సార్ నాకు కాల్ చేసి నువ్వు ఉన్నావు కదమ్మా, యూ కెన్ మేనేజ్ కదా అన్నారు. అంటే నన్ను అక్కడి వరకు సార్ అంత డెవలప్ చేశారని అప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. పర్సనల్ లైఫ్లో నేను ఏం నేర్చుకునే సార్ దగ్గర అంటే, సార్కి సర్జరీ అయినప్పుడు సార్ అది మేజర్ హార్ట్ సర్జరీ, కానీ సార్ ఏమన్నారంటే అది మైనర్ అమ్మా అని ఇట్లా లైట్ తీసుకున్నారు, ఏదో ఫీవర్ వచ్చిపోయింది అన్నట్టు. ఆ విషయంలో నేను సార్ దగ్గర ఏం నేర్చుకున్నా అంటే, వాట్ ఎవర్ మే బి ద సిచ్యువేషన్, ఫస్ట్ మనం ధైర్యంగా ఉండాలి. అది మనకి ఏమి కాదు అనే ధైర్యం ఉంటే మనల్ని ఏమీ చేయలేదు. అది నేర్చుకున్నాను సార్ దగ్గర. ఎలాంటి సిచ్యువేషన్ అయినా సార్ తన ఫేస్ పైన స్మైల్తోనే ఆన్సర్ చేస్తారు. నేను సార్ దగ్గర వర్క్ చేసిన ఈ 6 yearsలో అరౌండ్ 4 times చూసుంటా సార్ కోపం. అంతే. అంటే సార్ ఎంత కూల్గా హ్యాండిల్ చేస్తారో అంత మంచిగా చేస్తారు. అట్లా ఉండడం కూడా నేర్చుకున్నాను సార్ దగ్గర. నేను ఈ అవకాశం ఇచ్చినందుకు నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. సార్ మీరు ఎప్పుడు హ్యాపీగా హెల్తీగా ఉండాలి. నా హార్ట్ ఫీల్గా నేను చెప్తున్నాను,